మనం డబ్బు ఖర్చు పెట్టని వాళ్ళను పిసినారి అని చులకనగా చూస్తాం. పిసినారి అంటే ఎవరు? సంపాదించింది మొత్తం ఖర్చు పెట్టకుండా ఆదా చేసేవాడు. ఒక్కసారి మన చుట్టుపక్కల జంతువులను చూడండి. కుక్కలు, పశువులు, అడవిలో జంతువులు వేల సంవత్సరాలైనా వాటి జీవన శైలిలో మార్పు రాదు. చేసిన పనే ప్రతిరోజు చేస్తూ బ్రతుకు ఇడిచేస్తుంటాయి. మరి మనిషి ఒకప్పుడు అడవిలో వేటాడేవాడు. వ్యవసాయం నేర్చుకుని ఈ రోజు కార్లు, రైళ్లు, షిప్లు, విమానాలు, స్కై స్క్రేపర్లు నిర్మిస్తున్నాడు. ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి? పిసినారి వాడి మూలంగా. వ్యాపారం చేయడానికి పెట్టుబడి అంటే డబ్బు కావాలి. మరి పెట్టుబడి ఎట్లా వస్తుంది? సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టకుండా కొంత ఆదా చేస్తే వస్తుంది. విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ సైకిల్ తయారు చేసి అమ్మేవారు. వాటి మీద వచ్చిన డబ్బుని విమానం కనిపెట్టడానికి వాడారు. అలా కాకుండా దుబారా చేసి ఉంటే మనకి ఈ రోజుకి విమానం ఉండేది కాదేమో. మనం ఆదా చేసిన డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్లలో, రిటైర్మెంట్ ఫండ్లలో, స్టాక్ మార్కెట్లలో పెడతాం. ఆ డబ్బే వ్యాపారాలకు పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడిలే ఈనాటి టాటా, యాపిల్, టెస్లా, అమెజాన్, స్విగ్గీ, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల స్థాపనకు దోహదపడతాయి. అందుకే డబ్బు ఆదా చేయని సమాజాలు బీద దేశాలుగా మిగిలిపోతాయి.